మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టిన అధికారులు పాల్గొన్న కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే బొచ్చు పటేల్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాప్రభుత్వంలో ఈ రోజు మండలానికి చెందిన 1847 నూతన రేషన్ కార్డులను పంపిణీ చేయగా 5600 మంది లబ్ధిదారులకు అదనంగా రేషన్ అందనుంది. ప్రతి ప్రభుత్వ స్కీమ్ కు రేషన్ కార్డును లింకు చేసిన గత ప్రభుత్వం నూతన రేషన్ కార్డులను మాత్రం 10 సంవత్సరాల పాలన కాలంలో ఏ రోజు ఇవ్వలేదు. కానీ మన ప్రభుత్వం ప్రతి అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డు ఇస్తూ ప్రతి స్కీమ్ ప్రజలకు చేరేలా చూస్తున్నామని అన్నారు. ప్రజల అవసరాలు ఎరిగి పాలన సాగిస్తున్నామని, వర్గాల ప్రజలకు సముచిత స్థానం కల్పించి ఆర్థిక వృద్ధికి కృషి చేస్తాం. గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదని అన్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలో ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తామని అన్నారు. నమస్తే. ఎప్పుడు వచ్చాం? అప్పుడే వచ్చాం. కళ్యాణ లక్ష్మి చెక్కు అందజేస్తున్నా. పట్టుకోవాలి. ఓకే. 3000 రేషన్ కార్డులు పంపిణీ చేశాం. ఈరోజు 3000 రేషన్ కార్డులని ఇవ్వబోతున్నాం. ఈ కేవలం ప్రింటెడ్ మాత్రమే. ఇంకా చాలా వరకు కార్డులు ప్రింట్ కానీ ఇంకా కొంత కార్డులు ఉన్నాయి. కాబట్టి ప్రతి పేదవానికి విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత మాది. ఎందుకంటే రేషన్ కార్డు కోరుకున్నది ఈరోజు సన్న బియ్యం స్కీమ్ తీసుకురావడంతో చాలా మందికి రేషన్ కావాలని అడుగుతున్నారు. చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ స్కీములు కావచ్చు, ఒక బిలో పావర్టీ రేంజ్గా గుర్తించాలంటే రేషన్ కార్డు అడుగుతున్నారు. కాబట్టి ఈరోజు చాలా మంది దగ్గర రేషన్ కార్డు లేకపోతే ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఇమీడియట్లీ ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇవ్వాలనే ఆలోచనతో ప్రతి మండలాల వారిగా రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంతోపాటు మిగతా ప్రభుత్వ స్కీమ్లను కూడా అన్ని రకాలుగా అమలు చేసే బాధ్యత మాది. కాబట్టి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, రేషన్ కార్డు రాని వాళ్ళు మరి ఎంఆర్ ఆఫీస్ వల్ల వెళ్ళి దరఖాస్తు పెట్టుకోండి. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు రాని వాళ్ళు కూడా ఎవరు కూడా ఇబ్బంది పడకండి. కేవలం మొదటి విడతలో మాత్రమే 3500 ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత విడతలో మళ్ళా 3500 ఇస్తాం. కాబట్టి రాని వాళ్ళు కూడా ఎవరు ఇబ్బంది పడకుండా, ప్రతిపక్షాలు చెప్పే మాటలకి నమ్మకుండా మీరందరూ కూడా ఇచ్చే వాస్తవం గురించి తెలుసుకొని మాట్లాడే సందర్భంగా తెలియజేస్తూ ప్రత్యేకించి కార్యక్రమానికి కలెక్టర్ గారికి వచ్చినందుకు ప్రజలందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్డ్ కి అప్లై చేయక ముందు ఖచ్చితంగా ఆ పాత రేషన్ కార్డు నుంచి పే డిలీట్ చేయించి మాత్రమే అప్లై చేయండి. మీకు క్లియర్ గా విదిన్ 2 to 3 days మన ఆర్ఐ తహసీల్దార్ డిఎస్ఓ లెవెల్ అప్రూవల్ ఇచ్చేసి రాష్ట్ర ప్రభుత్వానికి రేషన్ కార్డు జారీ చేయడానికి పంపిస్తున్నాం. ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా డిసెంబర్ లో 2023 లో ప్రజాపాలన చేసేసి ఒకటి ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. దానిలో అందరూ దరఖాస్తు పెట్టారు. దరఖాస్తులో రేషన్ కార్డ్ ఆటేనుకున్న పథకాల కోసం రేషన్ కార్డ్ పెట్టాలి. ఎవరికి రేషన్ కార్డు లేవు వాళ్ళు తెల్ల పేపర్ లో రాసేసి ఇచ్చారు. దానికి అన్నింటినీ ఆన్లైన్ చేయడం జరిగింది. దాంతో పాటు మెంబర్ ఎడిషన్ సంబంధించిన మీ సేవలు